5 సంవత్సరాల చిన్నారిని వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పచెప్పిన శక్తి టీం సభ్యులు. సరిగ్గా తన కన్నవారి పేరు వివరాలు చెప్పలేని 5 సంవత్సరాల ఒక చిన్నారి అమ్మమ్మ ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా నడుచుకుంటూ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని రోడ్డుపై అటు ఇటు తిరుగుతుండడాన్ని అక్కడే ఉన్న శక్తి టీం సిబ్బంది గుర్తించి ఆ పాప వద్దకు వెళ్లి వివరాలు అడిగి తన తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు. కాంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులి రామారావు నగర్కి చెందిన భాస్కర్ వరలక్ష్మి యొక్క కుమార్తె లోడే లలితను పెనమలూరు నందు ఉన్న తమ అమ్మమ్మ ఇంటి వద్ద వారం రోజుల క్రితం వదిలి వచ్చారు. రోజు తన అమ్మమ్మ దగ్గర ఆడుకుంటూ ఉంటున్న లలిత ఈరోజు అమ్మమ్మ పనికి వెళుతూ తన దగ్గర బంధువు వద్ద పాపను విడిచిపెట్టింది. తనను సరిగ్గా చూడటం లేదని భావించిన ఆ 5 సంవత్సరాల పాప వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని ఎవరికీ తెలియకుండా ఇంటి నుండి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి సుమారు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ కంకిపాడు రోడ్డుపై వెళ్తూ ఉండడాన్ని అక్కడే వీధిలో ఉన్న శక్తి టీం సిబ్బంది PC 2823 ఉదయ్ కిరణ్, WPC 3154 బేబీ, WPC 1586 సామ్రాజ్యం ఆ పాపను గమనించి దగ్గరకు వెళ్లి విచారించారు. ఆ పాప తన ఊరు కంకిపాడు అని, తన అమ్మమ్మ ఇంటి నుండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పడంతో చుట్టుపక్కల వారిని విచారించి ఆ పాపను కంకిపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ ఒక యువకుడు ఆ పాప గుర్తించిన వివరాలు తెలియజేయడంతో అతను చెప్పిన వివరాల ఆధారంగా తన తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఆ పాప చెప్పిన వివరాలు వారి తల్లిదండ్రులు నిజమని నిర్ధారణ చేసుకున్న పిమ్మట పాపను కంకిపాడు ఇన్స్పెక్టర్ జె మురళీకృష్ణ, ఎస్ఐలు సందీప్, తాతాచార్యులు సమక్షంలో సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అభం శుభం తెలియని చిన్నారి శక్తి టీం సభ్యులకు కనపడకుండా తప్పిపోతే ఆ పాప పరిస్థితి ఏమయ్యేదో తలుచుకొని తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమై తన పాపను క్షేమంగా వారికి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ పాపను గుర్తించి చాకచక్యంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి పాప తల్లిదండ్రుల వివరాలను కనుక్కొని తల్లిదండ్రులకు అప్పగించడంలో ప్రముఖ పాత్ర పోషించిన శక్తి టీం సిబ్బందిని గన్నవరం DSP శ్రీనివాసరావు, CI, SIలు ప్రత్యేకంగా అభినందించారు.